భారత చైతన్య యువజన పార్టీ తరపున 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ప్రాణత్యాగం చేసిన మహనీయులందరినీ స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు పెద్దలు శంకరప్ప గారిని ఈ సందర్భంగా సన్మానం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. స్వతంత్రం వచ్చిన ఈ 80 సంవత్సరాల కాలంలో మన దేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి, సమానత్వము, స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సి వస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్రం వచ్చిన గత 80 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, నిజంగా స్వతంత్ర ఫలాలు అన్ని వర్గాలకు అందాయా, ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే వేల మంది ప్రాణత్యాగం చేసి పోరాటం చేసి మన దేశాన్ని సుమారు 200 సంవత్సరాల కాలం పాటు అక్రమంగా పాలించి మన వనరులను దోపిడీ చేసి మన పైన అధికారం చెలాయించి పెత్తనం చెలాయించి నియంతృత్వ పాలన కొనసాగించిన బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి 1947 ఆగస్టు 15న స్వతంత్రం అందించారో, స్వతంత్రం వచ్చిన ఈ 80 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్న కార్మికులకు కావచ్చు, కర్షకులకు కావచ్చు, శ్రామికులకు కావచ్చు, రైతులకు, యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలందరికీ నిజమైన స్వతంత్రం అందిందా? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏం జరుగుతోంది అనే అంశాలు మాట్లాడాల్సి వస్తే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రతి స్వాతంత్ర దినోత్సవంకి మన పాలకులు, అధికారంలో ఉన్న పార్టీలు వారు సాధించిన ప్రగతి గురించి, అభివృద్ధి గురించి అనేక రకాలుగా ప్రసంగాలు ఇస్తుంటారు, ప్రకటనలు ఇస్తుంటారు. నిజానికి ఈ 80 సంవత్సరాల కాలంలో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో నిజమైన స్వతంత్రము ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు 80% పైగా ఉన్న వర్గాలకు అందలేదనేది స్పష్టంగా చెప్పాలి. ఈరోజు సమాజంలో కార్మికులు, రైతులు, యువత, మహిళలు వీరి హక్కుల కోసము, అభివృద్ధి కోసము ఇంకా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మనం చూస్తున్నాము, యువత ఈరోజు ఇంకా ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఈరోజు చదువుకున్న యువత సమాజం పైన పూర్తి చైతన్యంతో సమాజంలో జరుగుతున్న అన్యాయం గురించి ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటే ఈ ఉద్యమాన్ని కూడా, జంజీ పేరుతో జరుగుతున్న ఉద్యమాన్ని కూడా వీరికి అనుకూలంగా మలుచుకొని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 80 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకపోగా ఈరోజు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కార్మికులు పారిశ్రామికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు సమాజంలో మహిళల యొక్క అభివృద్ధి గురించి, స్త్రీ సాధికారత గురించి మాట్లాడే పాలకులు కనీసము మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు మనం చూసాం. గత కొన్ని రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన సంఘటన కావచ్చు, అదేవిధంగా చిలకలూరిపేటలో జరిగిన సంఘటన కావచ్చు, పట్టపగలు నిర్దాక్షిణంగా మహిళల పైన దాడులు చేస్తుంటే, హత్యలు చేస్తుంటే, బహిరంగంగా నేరాలు చేస్తుంటే, బహిరంగంగా మహిళల పైన దాడులు చేస్తుంటే మరి ఈ నేరస్తుల పైన చర్యలు తీసుకోలేని స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి అంటే మహిళలకు నిజంగా స్వతంత్రం ఎక్కడికి వచ్చిందో అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బహిరంగంగా నేరాలు చేసే నేరస్తులను బహిరంగంగా ఉరి తీసే వ్యవస్థ మన దగ్గర లేనప్పుడు
ఈ సమాజంలో మహిళలకు రక్షణ ఎలా కల్పిస్తారు, మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కు పాలకులకు ఎక్కడ ఉందో అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా బలహీన వర్గాల గురించి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 100కి 50% పైగా ఉన్న బీసీల యొక్క హక్కుల గురించి, స్వతంత్రం గురించి మాట్లాడాల్సి వస్తే, స్వతంత్రం వచ్చిన ఈ 80 సంవత్సరాల కాలంలో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, పూర్తిగా ఇప్పటికీ అన్ని రకాలుగా అన్ని రంగాలలో వెనకబడి ఉండడంతో పాటు అన్ని రకాలుగా దోపిడీకి గురయ్యే పరిస్థితి ఈరోజు బలహీన వర్గాలకు ఉంది. వృద్ధులు దోపిడీకి గురయ్యారు, వీరి అధికారాన్ని దోపిడీ చేశారు, హక్కులను దోపిడీ చేశారు. మరీ ముఖ్యంగా అన్ని రకాలుగా అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. 200 సంవత్సరాల పాటు భారతదేశ వనరులను దోచుకున్నారు, భారతదేశం యొక్క ప్రజల యొక్క హక్కులను కాలరాశారనే ఆలోచనతో ఆనాడు బ్రిటిష్ వారిని మనము తిరుగుబాటు చేసి, పోరాటం చేసి వారిని వెళ్ళగొడితే, ఈరోజు ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, ఈ దేశంలో ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 10% కంటే తక్కువ ఉన్న వర్గాలు 80 సంవత్సరాల కాలం పాటు 90% వర్గాల యొక్క హక్కులను, అభివృద్ధిని కాలరాస్తూ రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను, భూములను దోపిడీ చేసే కార్యక్రమం జరిగింది తప్ప తెలుగు రాష్ట్రాల్లో 90% మందికి పైగా ఈరోజు నిజమైన స్వతంత్రం రాలేదనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 10% కంటే తక్కువ ఉన్న వర్గాలు 80 సంవత్సరాల కాలం పాటు 2 తెలుగు రాష్ట్రాలని పాలించి ఈ రాష్ట్రాలను దోపిడీ చేస్తే, ఈ సమాజంలో మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10% సుమారు అంటే బలహీన వర్గాలకు సంబంధించి 120 కులాల పైగా ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉందంటే, ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించిన ప్రగతి ఎలాంటిదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రవర్ణాల ముసుగులో కొన్ని ఉగ్ర కుటుంబాలు 80 సంవత్సరాల కాలంగా తెలుగు రాష్ట్రాలను దోపిడీ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వనరులను, భూములను, ఖనిజాలను పూర్తిగా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంటే, దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి, తిరుగుబాటు మొదలవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు నిజమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వతంత్రం కావాలంటే దానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి. ఆ శక్తి మార్పు తీసుకొచ్చే దిశగా ఉండాలనే ఆలోచనతో భారత చైతన్య యువజన పార్టీ ముందుకు కొనసాగుతోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అన్యాయానికి, అణచివేతకు గురవుతున్న వర్గాలకు పూర్తి స్థాయిలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా స్వతంత్రము, అభివృద్ధి సాధించేంత వరకు, అదేవిధంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు, యువతకు అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దోపిడీ శక్తుల పరిపాలన నుండి 2 తెలుగు రాష్ట్రాలకు విముక్తి కలిగించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అదే బీసీవై పార్టీ లక్ష్యము, అదే బీసీవై పార్టీ ఆశయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.